ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. వీడికి సమాధి కట్టాక ఈ భవంతిలో ఎవరు అడుగు పెట్టరు. కట్టండి సమాధి. అమ్మ నిర్ణయానికి ఆ నీచుడు గజగజా వణికిపోయాడు. పవిత్ర స్థలాల నుంచి గండశిలను తెప్పించి కంచుకోట లాంటి సమాధి ప్రారంభించింది జేజమ్మ. ఆ చీకటిలో ఆ పాపాత్ముడు మృగంలా అరుస్తూ గింజుకుపోయాడు. వాడి రోదనకి భవంతి మొత్తం దద్దరిల్లిపోయింది. నరాలు తెగి నరకం అనుభవిస్తూ చావాలి. మహాశక్తివంతమైన దుర్గా గాయత్రి యంత్రాలు సిద్ధం చేయించింది. ఆ సమాధి నుంచి గాలి కూడా బయటికి రాకుండా ఆ యంత్రాల్ని గోడలకి శీలలు కొట్టించింది. సంస్థానం నలుమూలల నుంచి ఘనాపాటిలైన వేద పండితుల్ని పిలిపించింది. చండీ యాగాలు, రుద్రహోమాలు చేయించింది. ఆ నీచుడు పిశాచి కేకలు ఆ దైవమంత్ర ఘోషలో కలిసిపోయాయి. లోకాల్ని ప్రళయం చేసే శివరక్షా బంధాలు వాడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా వాడి సమాధి చుట్టూ కట్టించింది జేజమ్మ. ఆ క్షణం ఆ తల్లి మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చిన మహాకాళిలా కనిపించింది. మళ్ళీ ఎవ్వరం అక్కడ అడుగు పెట్టలేదు. ఆ సమాధితో బాటే ఆ భవంతి కూడా పాడుపడిపోయింది. వాడి అరాచకం అంతటితో అంతమై